దేవుని నామమునకు స్తోత్రములండి. ఈనాటి ధ్యానాంశము యాకోబు యొక్క బేతేలు ప్రార్థన. నిన్నటి దినమున ఎంత ఎక్కువగా ప్రార్థన చేసేయడో ఆదికాండం 32 అధ్యాయము 9 నుంచి 12 వరకు కూడా మనము చూసామండి. ఆ ప్రార్థనలోని మరలా ఇంకొక అంశము 12వ వచనము మనం చూసుకుంటే, ప్రభువా నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయొచ్చు, విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింప చేయుదునని సెలవిచ్చితివే అనెను. యాకోబు యొక్క బేతేలు ప్రార్థన దేవుని గూర్చిన ఎరిగింపు లేని ప్రార్థన. నా అవసరము తీర్చితే నీ రుణము నేను చెల్లించుకుంటాను అని నా యాకోబునకు మహానయము దాటుచుండగా చేసిన ప్రార్థన. ఆ దేవుని మీద భక్తి గౌరవమే కాక తన నిరుపయోగ స్థితి అయిన శక్తి సామర్థ్యము మీద విశ్వాసం కనబడుచున్నది. అందుకే దేవుడు ఆ ప్రార్థన మానక అంగీకరించాడు. గమనిస్తే దావీదు రాజు రాసిన ప్రకారము అతని పెదవులతో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు అన్నాడు. కీర్తన గ్రంథం 21 అధ్యాయం 2వ వచనం. ఇదే అనుభవం మనకందరికీ ఉండాలని దేవుని యొక్క ఆశ. నా ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. కీర్తన గ్రంథం 20 అధ్యాయం 6వ వచనం. ఈ వచనం నెరవేర్పు మనందరికీ అనుభవమే కదండి. మహానయం అనుభవం కలిగిన యాకోబు పెనూయేలుకు సమీపించి యాకోబు ప్రార్థన మన అందరి జీవితములకు మాదిరిగా ఉన్నది. దేవుని సముఖము లేదా ఆయనను ముఖాముఖిగా దర్శించే స్థలము పెనూయేలు. పెనూయేలు అనగా దేవుని సన్నిధి. ఒక్కడగా మిగిలిపోయిన యాకోబు మీద దేవుని మొక్క కాంతి పడింది. కాంతి కిరణములు తన మీద పడగా వెంటనే తల ఎత్తాడు. దేవుడే సాక్షాత్కరించాడు. యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన ప్రవక్త అయిన మోషేతో ఒకసారి దేవుడు మాట్లాడుతూ, నీవు నా ముఖమును చూడజాలు, ఏ నరుడును నన్ను చూచి బ్రతకడన్నాడు. నిర్గమకాండం 33 అధ్యాయం 20వ వచనం. పరిశుద్ధుడు తండ్రి అయిన దేవుని సొంత మాట ఇది. కాబట్టి నరుడెవడును ఆయనను చూచి బ్రతకలేడని ఆ నరునికి ఒక అవకాశం ఇచ్చినట్లు తన కుమారుడని యేసుక్రీస్తు వారిలో తన మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతము నింపి ఈయనను ఈ లోకమునకు పంపాడు. హెబ్రీ పత్రిక 1 అధ్యాయం 3వ వచనం ప్రకారం కొన్ని వేల సంవత్సరముల క్రితము నరుడుగా పుట్టిన దేవుని కుమారుని నేటి తరము వారు చూడలేరని యేసుక్రీస్తు వారి ఆత్మ కలిగిన పరిశుద్ధాత్మ దేవునిని మనకు ఈవిగా అనుగ్రహించాడు. ఈ పరిశుద్ధాత్ముడు దేవుడు కూడా ఒక వ్యక్తియే. మానవునికున్నట్లుగా అంతరింద్రియముల శక్తి భావములు కలిగిన ఒక వ్యక్తియే. కావున దేవుని సన్నిధికి సాదృశ్యమైన పరిశుద్ధాత్మనితో పోరాటము ప్రారంభమైనది. పెనూయేలులో శరీరానుసారముగా మనస్సు దేవుని ధర్మశాస్త్రమునకు ఏమాత్రము లోబడుటకు ఇష్టపడదు. జీవమును సమాధానమునయున్న ఆత్మానుసారం గల మనస్సును ప్రాచీన స్వభావము అంగీకరించలేదు. ఈ పోరాటమే పెనూయేలుతో జరిగింది. యాకోబు శరీరము దేవుని ఆలయముగా ఉండినట్లు కోరుకునే పరిశుద్ధాత్మను ఆహ్వానించలేని శరీర స్వభావంతో పోరాటం జరిగింది. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకము ఒప్పుకొని చేయను. పెనూయేలుతో యాకోబు పోరాడిన వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడే. అయినను మన శరీరంలో ప్రతిష్ఠించుటకే జరిగిన పోరాటం. ఇదే పరిశుద్ధాత్మ అభిషేకము. శక్తితో నింపబడిన అనుభవం, విశ్వాసికి ఆశీర్వాదం తెచ్చే అనుభవం, తన జీవితంలో గొప్ప మార్పు తెచ్చే అనుభవం కలుగుట వలన తన నడక మారిపోయింది. సొంత శక్తితో బుద్ధితో ప్రయాసపడిన ఆ కాళ్ళలో మార్పు కుంటితనము దేవుని సన్నిధిని ఆవరింపవలన పొందెను. ఇదే తండ్రిని అడిగిన దీవెన. ఇదే పల్లపు మడుగుల్లో దక్షిణ భూమిని తడుపుకునే అనుభవం. పైనుండి ఆత్మ మన మీదకి కుమ్మరింపబడగా అరణ్యము ఫలభరితమై భూమి వృక్షవనముగాను ఎంచబడను. యెషయా గ్రంథం 32 అధ్యాయం 15వ వచనం. ఇదే పెనూయేలు అనుభవము యాకోబునకు. అన్నని మోసపరిచి తల్లి ప్రోత్సాహంతో కొంత ఆశీర్వాదము బయలుదేరి వచ్చినప్పుడు తండ్రి దగ్గర నుండి అడుగడుగు కొంత ఆశీర్వాదము, బేతేలు దగ్గర కొంత ఆశీర్వాదం పొందాడు. కానీ అప్పుడు వాటి విలువ తెలియలేదు. పైగా ఆశీర్వాదము అనగా అర్థము ఏమో ఇప్పుడు అర్థమైంది. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 26వ వచనం. ఒక మలుపు మార్పు తనకు అవసరమని గుర్తుపట్టాడు. అయితే తనకే తాను తిరగలేదు. అందుకే దేవా నీవు నన్ను ఆశీర్వదించమని పట్టుబట్టాడు. పెనూయేలులో దేవుని ముఖమందు నిలవబడ ఆశించి ప్రతి దేవుని బిడ్డ
ఈ సిద్ధపాటు నీకెంతో అవసరం, నాకు కూడా ఎంతో అవసరం. నీవు ఒక్కడవు మిగిలిపోవలసిందే. నీవు ఎబ్బోకు రేవుకి రావాల్సిందే. యొర్దానుకు తూర్పున 20 మైళ్ళ దూరంలో పుట్టింది గిలాదు కొండల నుండి ప్రవహించి యొర్దానులో కలిసిపోవు అబ్బోకు నది సామాన్యమైనది కాదు సుమా. ఎబ్బోకు అనగా పోయబడుట. బేతేలులో మొక్కుకున్నాడు, 10వ వంతు ఇస్తానన్నాడు. అయితే ఎబ్బోకులో తనకున్న సమస్తము అప్పగించుకుని తను తానే పానార్పణంగా సమర్పణ చేయుచున్నాడు. పానార్పణం అనగా మనకు కలిగిన యావత్తు సంతోషముగా వ్యయపరుచుకునుటే. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా పాపల కొరకు తను తాను సమర్పించుకున్నాడు. యాకోబులు ఏదో మార్పు కలుగజేస్తుంది. ఎబ్బోకు రోవు దగ్గర యేసుక్రీస్తు వారి స్వరూపంలోనికి మార్చబడే విశ్వాసి తప్పక ఎబ్బోకు రోవు అనుభవము దాటి రావాల్సింది, కలిగి ఉండవలసింది. ఎప్పుడైనా ప్రియ విశ్వాసిగా ఎబ్బోకు దాటాడో పెనూయేలును సమీపించుచున్నట్లే పెనూయేలు దేవుని ముఖ దర్శనము, ఆయనను ముఖముఖగా దర్శించే సమయము. ఇట్టి సమయంలో పెనూయేల అనుభవము, నూతన జీవము, వ్యక్తిగత బాంధవ్యము, సమర్పణ జీవితము, ఆ దర్శనముతోటి దేవుని దగ్గర ప్రార్థన చేయడం ద్వారా మరి పోరాడి గెలిచినట్లుగా మనకు తెలుస్తుందండి. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోని మనుషులతోటి పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అని చెప్పాడు. ఆదికాండము 27-28 వచనములలో పెనూయేలు పేరు మార్చబడు స్థలము యాకోబు అనగా మడిమను పట్టుకున్నవాడు, మోసగాడు. ఇట్టి స్వభావమునకు తగ్గట్టు కలిగిన పేరును సుమారు 150 సార్లు అయినా అతడు సార్థకం చేసుకున్నట్లు పండితుల అభిప్రాయం. ఇట్టి మోసగానిని పెనూయేలు వద్ద దేవుడే తన పేరును మార్చడం చాలా గొప్ప సంగతి. ఇక మీదట నీ పేరు యాకోబు అనబడకుండా ఇశ్రాయేలుగా మార్చబడును. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు రాజు. ఇశ్రాయేలు అనగా దేవునితో పోరాడువాడు రాజకుమారుడు. దేవుడే తన బలము గలవాడు అని అర్థం. ఈ ఇశ్రాయేలు పదము సుమారు 2450 సార్లు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలమండి. పేరు మార్పు అక్షరార్థమైనది మాత్రమే కాదు, అన్నింటిలోనూ మార్పు. మరొక వ్యక్తిగా రూపాంతరం పొందుట, పాత స్వభావము, పాత బుద్ధి ఇక ఉండదు. దేవుని ఊపిరి అయిన పరిశుద్ధాత్మ ఉనికి ఎరుగని అబ్రహాంగా మార్చబడ్డాడు. ఆదికాండం 17 4, 5, 15, 16 వచనములలో షారాగా మార్చబడిన ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయో హత్య చేయుటయును తనకు ప్రాణధారమైన సౌలు అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట దేవుని నామం భరించే సౌలుగా మార్చబడ్డాను. అపోస్తల కార్యం 9-1, పేరు మార్పులో విశేషమేమీ లేదు, కానీ జీవన మార్గముల స్వభావములు పూర్తిగా మలుపు తిరిగి వేరొక మార్గమును క్రొత్త స్వభావంతో నడుచుటే పేరు మార్పులోని అర్థం. దేవునికి స్తోత్రం. బేతేలులో రక్షణ అనుభవం పొందిన అనేక జీవితములలో పెనూయేలు అనుభవం ద్వారా వారి జీవితం పూర్తిగా మార్చబడి ఆత్మానుసారమైన వ్యక్తులుగా కృపలో ఎదుగుచూ ఆయనను సాక్షులుగా సేవ చేయుచున్నారు. యేసుని దర్శించిన తూర్పు దేశపు జ్ఞానులు ఆ బాలుడిని యేసుని దర్శించిన పిమ్మట స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారి వేరొక మార్గమున తమ దేశమునకు వెళ్ళేది. ఇదే పెనూయేలు అనుభవం. ఇటువంటి అనుభవం మనం కూడా పొందుకొని దేవుని సమాధానంతో మనము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం కాక. అట్టి రీతిగా నీకు నాకు మనందరికీ కృపనిచ్చి పెనూయేలులో యాకోబు దేవుని నామం మనలందరినీ కూడా ఉద్ధరించును గాక. ఆమేన్.